Hello students, welcome back to your favorite channel, that is Physics in Telugu. So ఈ వీడియో టిఎస్ ఏప్సెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి. సో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది అండ్ సీట్ అలాట్మెంట్ కూడా మనకు వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఓకేనా? మనకు సెకండ్ ఫేజ్ రేపటి నుంచే స్టార్ట్ అవ్వబోతుంది 26th జూలై నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి. అండ్ ఏపీలో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ ఏప్సెట్ రాశారో వాళ్ళు కూడా రేపటి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. సో ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ని ఇక్కడ మీకు క్విక్ వీడియోలో తక్కువ టైంలో క్లారిఫై చేసేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సార్ మేము ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం, ఫీ పే చేసాం, సో మళ్ళీ ఇప్పుడు ఫీ పే చేయాలా? సో ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక మీరు ఆ 1200 ఏదైతే ఫస్ట్ పే చేశారో, సో ఈ 1200ని మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్, సో ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ఇది ఉంది చూడండి. సో మీకు ఈ స్టెప్ అవసరం లేదనమాట. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, సో ఇకన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్కి కంప్లీట్ చేశారు. స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఎవరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు అని అంటే, సో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, బట్ మీకు ఇష్టం లేదు అది, లేదంటే ఇంకంతకంటే బెటర్ కాలేజ్ కావాలనుకుంటున్నారు. ఓకేనా? సో మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేసి ఫీ పే చేసినా కూడా యూ కెన్ గో ఫర్ ద సెకండ్ ఫేజ్. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ అసలే రాలేదు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు కంప్లీట్ చేసుకున్నారు, బట్ సీట్ అసలు అలాట్ అవ్వలేదు. సో మేము కూడా సెకండ్ ఫేజ్కి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చా సార్ అంటే, ఎస్, మీరు కూడా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో మీకు సెకండ్ ఫేజ్లో కనుక మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కంటే సీట్ కంటే బెటర్ కాలేజీలో వచ్చిందనుకోండి మీరు పెట్టిన కాలేజెస్లో, సో ఫీ అనేది ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. లెట్సే ఫస్ట్ ఫేజ్లో మీకు 1 lakh ఉంది ఒక కాలేజ్ ఫీ, సెకండ్ ఫేజ్లో మీకు ఇంకొక కాలేజ్ వచ్చింది, సమ్ వై కాలేజ్, సో దాంట్లో 1,20,000 ఉంది ఫీ. సో మీరు ఏదైతే ఫస్ట్ 1 lakh పే చేసేసారో, సో ఇప్పుడు ఆ 1 lakh పోను రిమైనింగ్ 20,000 మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఓకే అనుకుంటే దానికి పే చేయాల్సి ఉంటుంది. లేదు మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ వద్దనుకుంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో రిజర్వ్ చేసుకున్న కాలేజ్ మీకు ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అసలే రాలేదో, సో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ని ప్లేస్ చేయండి, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇంకొక ఇక్కడ సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ సీట్ సెక్యూర్ చేసుకున్న స్టూడెంట్స్, మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా ఉండాలని అంటే, ఫస్ట్ ఫేజ్లో పెట్టిన కాలేజెస్ కంటే, అంటే మీకు వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజెస్ మాత్రమే చూజ్ చేసుకోండి. ఓకేనా? సో అప్పుడే మీకు సెకండ్ ఫేజ్లో యూజ్ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో అన్ని ఆప్షన్స్ పెట్టారనుకోండి, సో మళ్ళీ మీకు వేరే ఏదో ఒక కాలేజ్ వస్తే సెకండ్ ఫేజ్కి యూజ్ ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టండి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, అండ్ బెటర్ కాలేజ్ పెట్టండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే. ఓకేనా? అండ్ కోర్సు ఇక అది మీ ఇష్టం, మీరు ఏదైతే కోర్స్ అనుకుంటున్నారో ఆ కోర్స్ ప్రకారం పెట్టేసేయండి. ఓకే? సో దిస్ ఈస్ ద అంటే ఫస్ట్ ఫేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఫీజు అసలు కట్టరు, సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటారు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ ఫేజ్లో మీరు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? ఫీ అసలు పే చేయలేదు. ఇక మీకు ఆ కాలేజ్ అన్నది ఉండదు మీరు ఫీ పే చేయకపోతే. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ లిమిటెడ్ ఆప్షన్స్తో వెళ్ళారనుకోండి, అక్కడ సీట్ రాకపోతే ఇంకా మీకు అసలే సీట్ ఉండదు. ఓకేనా? కాబట్టి సెకండ్ ఫేజ్ మ్యాక్సిమం ఆప్షన్స్తో వెళ్ళండి. ఎవరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి యాక్సెప్ట్ చేయండి స్టూడెంట్స్. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్ అమ్మ. మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్లాట్ బుకింగ్ వచ్చేసరికి సో యూ కెన్ బుక్ ఫ్రమ్ 27th. ఓకేనా? సో అండ్ మీకు ఆప్షన్స్ 27th, 28th పెట్టుకోవచ్చు. సో దెన్ 31st రోజు మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ 31st రోజు రావచ్చు, ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు, సో ముందు కూడా రావచ్చు. ఓకేనా? సో ఈ విషయాల్ని మైండ్లో పెట్టుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఓకే? థ్యాంక్ యూ గైస్.